మన జీవన గీతం రాగయుక్తంగా ఉండాలంటే, జీవన పయనం సుమధురంగా సాగాలంటే, జీవితం సుగంధభరితం కావాలంటే, భగవద్గీత జీవిత పర్యంతం చదివి ఆచరించాల్సినటువంటి గ్రంథం. మన దేశానికి చెందిన ఓ కంప్యూటర్ సంస్థ అధినేత అమెరికాలో ఒక నిర్వహణ నైపుణ్య సదస్సులో పాల్గొనడానికి వెళ్ళారు. ఆ సదస్సులో అమెరికాలోని ఓ ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురువు ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ముగ్ధుడైపోయారు మన భారతీయులు. ఆ కార్పొరేట్ గురువును సమీపించి, మీకింత నైపుణ్యం ఎలా వచ్చింది, ఎలా సాధ్యమైంది అని అడిగారు. అందుకు అతడు, నేను భగవద్గీత అధ్యయనం వల్ల అని సమాధానం ఇచ్చాడు. భగవద్గీతకు పుట్టినిల్లైన పుణ్యభూమిలో పుట్టిన మన భారతీయుడికి నోట మాట రాలేదు. విదేశీయులు మన భగవద్గీతను చదివి వ్యక్తిత్వ వికాసం, మేనేజ్మెంట్ మెలకువలంటూ సదస్సులు నిర్వహిస్తుంటే మనం వాటిలో పాల్గొని అద్భుతమంటూ వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాము. ప్రఖ్యాత అమెరికా రచయిత హెన్రీ డేవిడ్ థోరో, నేను ప్రతిరోజు ఉదయాన్నే భగవద్గీత సందేశ సారంతో నా బుద్ధికి స్నానం చేయిస్తాను అన్న మాటలు మనందరికీ కనువిప్పు కావాలి.